సో మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రి సార్కి, మరి మన గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతారు బాబాజీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రైట్. సో స్నేహితులారా, మిత్రులారా, సో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక జ్ఞానాన్ని తెలుసుకోబోతాం. పీనియల్ గ్లాండ్ అనే దాని గురించి. సో ఇది అద్భుతమైనటువంటి జ్ఞానం. ఎందుకు తెలుసుకోవాలి, తెలుసుకుంటే ఏం ప్రయోజనము, ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. పీనియల్ గ్లాండ్ అనేది ఎంతమంది విన్నారు? దీని గురించి ఎంతమంది విని ఉంటారు? ఆ పదాన్ని మెసేజ్ చేయండి. పీనియల్ గ్లాండ్, ఆ పదాన్ని విన్నారా? వింటే మెసేజ్ చేయండి ఎస్ అని. ఓకే. ఓకే. ఓన్లీ ముగ్గురేనా? కాంతి కుమార్. రైట్. ఓకే. రైట్ రైట్. ఎస్. ఓకే. సో ఓకే మిత్రులారా, సో ఈ పీనియల్ గ్లాండ్ అనేది ఎక్కడ ఉంటుంది? మన దేహంలోనే ఉంటుంది కదా. సో మన దేహంలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్ను మనం ఆధ్యాత్మికంగా ఏమని పిలుస్తామంటే దాన్ని మూడో కన్ను అని పిలుస్తాం. థర్డ్ ఐ. అర్థమైందా? దీన్ని మూడో కన్ను అని పిలుస్తాం. మూడో కన్ను ఉంటే ఏం ప్రయోజనము? దాని నుంచి మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి? మొట్టమొదటిగా ఒక విషయం చెప్పాలంటే, ఏదైనా మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు కానీ, మన లోపల విషయాలు, బాహ్య విషయాలు ఏవైనా కానీ క్షుణ్ణంగా అర్థం చేసుకునేటువంటిది, అంటే మోర్ క్లారిటీ, హయ్యెస్ట్ క్లారిటీ, తర్వాత డీప్ అండర్స్టాండింగ్, స్పష్టత, నాకు లోతైనటువంటి అవగాహన, ప్రతి విషయం గురించి సూక్ష్మంగా అర్థం చేసుకోవచ్చు. అంటే 360 డిగ్రీస్ అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఏదైనా విషయాలు కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనపడవు కదా. కనిపించనివి ఎన్నో ఉన్నాయి. కనిపించేది 1% అయితే కనిపించేది 99% ఉంది మనకి. ఉదాహరణకి విబ్జిఆర్ అనే కలర్ తీసుకుంటే, విబ్జిఆర్లో వైలెట్ నుంచి కింద రెడ్ వరకు, ఆ, సో ఆ కలర్లు 7 రంగులు కనిపిస్తాయి. పైన ఉన్నది కింద ఉన్నది కనపడదు. అట్లా అని చెప్పి లేదా అంటే ఖచ్చితంగా ఉంది అది, అవునా కదా. సో లేకుండా అంటూ ఛాన్సే లేదు. కానీ అది మనకు కనపడదు. ఆ విధంగా ఎన్నో విషయాలు ఇలా ఉన్నాయి మిత్రులారా. అంటే వైలెట్ పైన ఉండేది అల్ట్రా, అంటే వైలెట్ పైన ఉండేది అల్ట్రా వైలెట్, రెడ్ కింద ఉండేది ఇన్ఫ్రా రెడ్. అవన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఆ తరంగాలు ఉన్నాయి, ఆ కాంతి తరంగాలు ఖచ్చితంగా ఉన్నాయి, ఆ లైట్ వేవ్స్. అయితే మన కంటికి కనపడవు. ఈ కంటికి కనపడవు. ఈ కన్ను మూసుకుంటే తెరుచుకోబోయేటువంటి ఇంకో కన్ను ఉంది, అదే మూడో కన్ను. మనం మామూలు చెప్తుంటాం కదా, శివుడు ఆ మూడో కన్ను తెరిస్తే మొత్తం భస్మం అయిపోతుంది అని చెప్తుంటాం కదా. దాని అర్థం ఏంటంటే నిజంగా ఏది భస్మం కాదు. ఆయన ఆ మూడో, అంటే ఎవరు, ప్రతి ఒక్కరికి, శివుడికే కాదు ప్రతి ఒక్కరికి మూడో కన్ను ఉంది. ఆ మూడో కన్ను తెరుచుకుంటే ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క అహంకారము, తర్వాత ద్వేషము, ఈ అరిషడ్ వర్గాలన్నీ నశించిపోతాయి, అవన్నీ భస్మం అయిపోతాయి. అర్థమైందా? మనమే ఒక భగవంతునిగా తయారవుతాం.
మనమే, మనమందరం దేవుళ్ళమే, మనమంతా కూడా భగవంతులమే, ఆత్మస్వరూపులమే. అయితే మనం ఏంటంటే అతి ఎక్కువగా అతి ఎక్కువగా మనస్సు అనేది చోటు చేసుకొని మనస్సు మాలిన్యం చేసిందన్నమాట. ఆ మనస్సు అది అడ్డుగోడలాగా ఆ ఆ విధంగా నిలిచిపోయింది. అది ఎప్పుడైతే అడ్డుగోడలా ఉందో మనము నిజమైన మన స్వరూపాన్ని మనం చూసుకునే అవకాశం మనకు లేకుండా పోయింది. మన నిజమైన స్వరూపం ఏంటి? ఆత్మ జ్యోతి కదా, అనంత జ్యోతి మనం, అదే ఆత్మ. అయితే సో ఆ ఆత్మ జ్యోతిని కానీ దాని తత్వాన్ని కానీ అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే మూడో కన్ను తెరచబడాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మూడో కన్ను తెరచబడే వరకు మీకు ఈ బాహ్య విషయాలే తప్ప అంతర్ విషయాలు అర్థం కావు. అంతర్ విషయాలు అంటే మన లోపల ఏముంది, మనం ఏంటి, ఆ, మన యొక్క ఆ, ఆంతరిక విషయాలు కానీ అంతర ప్రపంచానికి సంబంధించినటువంటివి, ఆ దైవలోకానికి సంబంధించినటువంటివి, ఆత్మలోకాలకు సంబంధించినటువంటివి, మన లోపల ఉన్నటువంటి ఎన్ని శరీరాలు ఉన్నాయి, మన చుట్టూ ఆరా ఎలా ఉంటుంది, మన చుట్టూ విద్యుదయస్కాంత క్షేత్రం వలయం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి? మూడో కన్ను ఉంటే తప్ప అర్థం కాదు. మూడో కన్ను ఉంటేనే అవి చూడగలుగుతాం. దాని నుంచి మనకు అర్థమవుతూ ఉంటాయి ఇంకా ఎన్నో విషయాలు కూడా, ముందు జరగబోయేటువంటి విషయాలు మనకు తెలుస్తూ ఉండడము, అంటే మెసేజ్ రూపంలో కానీ, దృశ్య రూపంలో కానీ, వినికిడి కానీ రకరకాలుగా వస్తాయి. ఇవన్నిటి కారణము మూడో కన్ను మాత్రమే. ఇది లేనిటువంటి జీవితం ఎలా ఉంటుందంటే ఒక ప్రాపంచిక జీవితం మిత్రులారా. ప్రాపంచిక జీవితం ఎలా ఉంటుందో తెలుసు కదా. రేపు ఏమవుతుందో తెలియదు, ఎల్లుండి ఏమవుతుందో తెలియదు, ఆ? ఇక నెక్స్ట్ సెకండ్లో ఏమవుతుందో తెలియదు. భయము, క్రోధము, కామము, మోహము, మదము, ఆశ్చర్యము, అసూయ, ద్వేష, ఇవే పగలు, ఇవే నడుస్తూ ఉంటాయి. ప్రాపంచిక జీవితం అంటే ఇంతే. ఎందుకు అలా అంటే మూడో కన్ను వాళ్ళలో తెరచబడలేదు. మూడో కన్ను తెరచబడింది అంటే ఇవన్నీ ఎలా వస్తుందంటే మన పూర్తిగా 360 డిగ్రీస్ షిఫ్ట్ అవుతుంది అన్నమాట జీవితం. మీకు లోపల జరిగేది అర్థమవుతుంది, బయట జరిగేది అర్థమవుతుంది. మీ ఎదురుగా ఉన్న వ్యక్తి గురించి కూడా మీకు సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఇతను కరెక్టా కాదా, ఇతను మాట్లాడుతుంది కరెక్టా, మాట్లాడేది కరెక్టా, ఏం చెప్తున్నాడు, ఇతను యాక్షన్ చేస్తున్నాడా, ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా రిసీవ్ అవుతుంటాయి ఇక్కడ. అది ఎవరికి? మూడో కన్ను ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే. అందరికీ అర్థం కావు. ఇప్పుడు ఎవరో ఒకరు మీ దగ్గరకు వస్తారు, ఏదో చెప్తారు, మిమ్మల్ని మిస్లీడ్ చేస్తారు. ఆ? సో మీ దగ్గర ఉండేది లాక్కోవడానికో లేకపోతే మిమ్మల్ని డైవర్ట్ చేయడానికో ఏదో చెప్పేసి వెళ్ళిపోతారు. మీరు వాళ్ళని విని మీరు ఫాలో అయ్యి మీరు దెబ్బతిని మళ్ళీ ఎందుకురా ఇలా చేశానని చెప్పి మీరు అంటే అదొక పెద్ద తలనొప్పిగా తయారవుతుంది. దాన్ని మళ్ళీ వదిలించుకోవాలంటే కష్టం. అనేక నష్టాలు అనుభవించి, కష్టాలు అనుభవించి, రోగాలకు గురి అయ్యి ఇవన్నో జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ కారణం అంటే మీ మీకు దాంట్లో నిజతత్వం తెలియదు కాక, అంటే తెలియకపోవడం. సత్యాంశము నిజాంశము అనేది నిజ నిజం ఎంత ఉంది, సత్యం ఎంత ఉందని మీకు తెలియదు. అది మూడో కన్ను ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా అర్థమవుతుంది. అతనితో స్నేహం చేయాలా, అతను చెప్పింది వినాలా, వినకూడదా, ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకోకూడదు మీకు అర్థమైపోదు, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అప్పుడు మీరు చేసేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. మీ జీవితం కూడా సాఫీగా, హాయిగా, ఒక ఆరోగ్యవంతంగా, సుందరంగా నడుస్తూ ఉంటుంది. దీనికోసమే మూడో కన్ను కావాలని చెప్తున్నది. అర్థమైందా? ఇహలోకము పరలోకము రెండిట్లో కూడా ఆనందకర జీవితానికి మీ మూడో కన్ను ఎంతో 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 సహాయం చేస్తుంది. అయితే దీన్ని తెరిపించుకోవడం అనేది ధ్యానం ద్వారా తెరిపించుకుంటాము అనేది మనకు తెలుసు. మనం ఇంతవరకు విన్నాం కదా. అయితే అంత ఈజీ కాదు. మన పుట్టినప్పటి నుంచి ఏమవుతుంది, ఎలా అవుతుంది, దీని గురించి ఇంకా కొంత హిస్టరీ మీకు చెప్తూ వస్తాను. మీకు అర్థమవుతుంది ఇది. మనం అర్థం చేసుకుంటే ఇది ఏం చేయాలి దీన్ని తెరిపించుకోవడానికనే మీకు ఇది ఒక క్లాస్లో అర్థం కాదు ఇది. ఆల్మోస్ట్ అంటే ఒక చెప్పాలంటే కన్నడలో ఒక 5 to 6 క్లాస్ చేశాను నేను కంటిన్యూస్గా. సో నిదానంగా ఒక్కొక్క క్లాస్ చెప్తూ వస్తాను. మీకు ఖచ్చితంగా దాన్ని అర్థం చెప్పిన ప్రయత్నం చేస్తాను. ఓకే. ఇప్పుడు
పీనియల్ గ్లాండ్ అనే దానికి ఆ పేరు ఎలా వచ్చింది ఫస్ట్ తెలుసుకుందాం. పీనియల్ గ్లాండ్ పైన్ కోన్ అంటే ఓ పైన్ షేప్లో ఉంటుంది. ఇట్లా కోన్ షేప్ కోనికల్ షేప్ అంటాం మనం. ఒక పిరమిడ్ లాగా అట్లా చిన్న ఒక, అది కూడా పైన్ అంటే ఒక చిన్న ఒక గింజలాగా అంతే. అంటే చాలా తక్కువ పరిణామంలో ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది అది. ఓకే, అతి చిన్నగా ఉండేటువంటి ఒక ఆ, ఏం చెప్పాలంటే మన శరీరంలో భాగం అని చెప్పాలి. అది ఇంకోటి ఏంటంటే అది ఎండోక్రైన్ గ్లాండ్, అది అంతఃస్రావిక గ్రంథి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనకు 7 అంతఃస్రావ గ్రంథులు ఉన్నాయి, అవునా? 7 అంతఃస్రావ గ్రంథుల్లో హైపోథాలమస్ నుంచి పిట్యూటరీ తీసుకుంటే తర్వాత వచ్చేదే పీనియల్ గ్లాండ్. ఈ పీనియల్ గ్లాండ్ ఒక అంతఃస్రావిక గ్రంథి అయిందా. అది పైన్ కోన్ షేప్లో ఉంటుంది. అందుకే దీన్ని పీనియల్ అనే అది వచ్చింది కూడా పైన్ కోన్ షేప్. అందుకే దీనికి అట్లా వచ్చింది, దాని పేరు వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనలో చాలా చిన్న పరిణామంలో ఉంటుందని చెప్పాను. ఇంకోటి ఎక్కడ ఉంటుంది? మన యొక్క బ్రెయిన్లో మధ్య భాగంలో ఉంటుంది. మధ్య భాగం అంటే ఏంటి? మనకు ఈ యొక్క లెఫ్ట్ హెమిస్ఫియర్, రైట్ హెమిస్ఫియర్ అంటే రెండు అర్ధగోళాలు ఉంటాయి మనకి. సగభాగం అంటే ఎడమ భాగము, భాగము, అదే బ్రెయిన్ ఆ సెంటర్లో ఉండేది. ఇక్కడ భూమధ్యం నుంచి స్ట్రైట్ లోపల సెంటర్లో ఆ రెండు బ్రెయిన్స్ మధ్యలో ఉండేటువంటిది ఈ భాగం. ఇది ఎంత చిన్న పరిణామం ఉంటుందంటే చూడండి చెప్తాను. దానికి లెంత్ ఎంత ఉంటుందంటే, వాయిస్ వినిపిస్తుందా మేడం? ఎస్ వినిపిస్తుందా సార్. వాయిస్? ఎస్ సార్. ఎస్ సార్. దీని లెంత్ ఎంత ఉంటుందంటే 0.2 to 0.3 ఇంచ్ మాత్రమే. 0.2 to 0.3 ఇంచ్ మాత్రమే లెంత్లో. విడ్త్లో వచ్చేసి 0.1 to 0.2 ఇంచ్. ఇంతే దీని పరిణామం, అంటే దీని సైజ్ ఇంత ఉంటుంది. ఓకే, సో దాని వెయిట్ ఎంత ఉంటుంది అంటే 0.11 గ్రామ్ ఉంటుంది. 0.11 గ్రామ్ ఆర్ 0.12 గ్రామ్. ఎంత చిన్న సైజులో ఉందో అర్థం చేసుకోండి. సరే, మన బ్రెయిన్ వెయిట్ ఎంత? 1.2 kg. దాంట్లో 0.12 గ్రామ్ అంటే ఎంత ఆశ్చర్యం అది. ఇంత చిన్నగా ఉంటుంది కానీ ఇది చేసే పని చాలా పెద్దది. మన దేహ మన దేహం అంటే భగవంతుడు సృష్టికర్త ఎంత ఆశ్చర్యకరంగా తయారు చేశాడు ఈ దేహాన్ని. దీంట్లో ఏమేమి ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా పని చేపియాలి, ఇది ఆయనకు తప్ప ఎవరికి సాధ్యం కాదు. ఏ డిజైనర్ ఈ ప్రపంచంలో, ఏ సైంటిస్ట్ కాదు కదా, ఎవరికి ఇచ్చినా తయారు చేయలేరు అది. అలాంటిది మన దేహం యొక్క రచన. మనం ఎంత గొప్పగా ఫీల్ కావాలి, ఎంత ఆశ్చర్యంగా ఫీల్ కావాలి, ఎంత ఆనందంగా జీవించాలి మనం. మనం దీంట్లో ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ ఆ, పగలు, కారుణ్యాలు, ఆ అసూయ, ద్వేషాలు ఇవన్నీ అవసరమా? మన దేహాన్ని అర్థం చేసుకుంటేనే అంత ఆశ్చర్యం ఉందే. ఈ చిన్నది ఇంతే ఇంతది, అంత చిన్న అంటే అంత చిన్న సైజు ఉన్నది, అంత తక్కువ వెయిట్. అది ఎంత చేస్తుందంటే మొత్తం దేహాన్ని నడుపుతుంది. అది ఒక్కటి కాదు. పరలోకం అంటే ఆత్మలోకాల కనెక్షన్ ఎక్కడి నుంచి జరుగుతుంది చెప్పాలంటే, దిస్ ఈజ్ కాల్డ్ సీట్ ఆఫ్ ద సోల్ అని చెప్తాం. సీట్ ఆఫ్ ది సోల్ అంటే మన యొక్క ఆత్మ చైతన్యం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. వేరే లోకానికి ఆత్మలోకాల కనెక్షన్ ఇక్కడి నుంచే, స్పిరిచువల్ కనెక్షన్ ఇక్కడి నుంచే. ఇది ఒక యాంటీనా లాగా పనిచేస్తుంది. యాంటీనా తెలుసు కదా, రేడియోకి యాంటీనా ఉంటుంది. యాంటీనా లాగా పనిచేస్తుంది. ఇది అర్థం చేసుకోండి. ఎంత సున్నితమైన విషయం అంటే అంత గొప్ప విషయం. ఇంకా ఇది ఏమేమి చేస్తుందో ఇంకా తెలుసుకుందాం, ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి మనం. అయితే దీంట్లో 2 రకాల సెల్స్ ఉంటాయి, 2 రకాల జీవ కణాలు ఉంటాయి. అవి ఏంటంటే పైన్ అలోకైట్స్, గ్లియాల్ సెల్. ఈ రెండు సెల్స్, ఈ రెండు ఆ, ప్రధానంగా ఈ రెండు జీవ కణాల చేత నిర్మించబడి ఉంటుంది. ఏది ఇది పర్టికులర్గా ఇది అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ గ్లియాల్ సెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి.
ఎప్పుడు కూడా ఈ పైన అలోకైడ్స్ కంటే ఇవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఏది బాడీ ఏజ్ పెరిగే కొద్దీ ఇవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, అవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇంక్రీజ్ అయ్యి ఏం చేస్తుందంటే చిన్న చిన్న ఒక అంటే గడ్డలాగా సిస్ట్ లాగా ఫామ్ అవుతాయి. ఏది మన ఏజ్ పెరిగే కొద్దీ. అర్థం చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంది. ఈ గ్లియాల్ సెల్స్ తొందరగా ఇంక్రీజ్ అవుతాయి పైన పైన అలోకేట్ సైట్స్ కంటే, ఆ ఏజ్ ఆ యొక్క సెల్స్ కంటే బాడీ ఏజ్ అయ్యే కొద్దీ అవి చిన్న చిన్న సిస్ట్ లాగా ఫామ్ అవుతాయి. ఈ సిస్ట్ లాగా ఫామ్ అయినటువంటిది ఏదైతే ఉందో, ఓకే, ఇవే డిపాజిట్స్ అని చెప్తాం మనము. ఈ డిపాజిట్స్ ఏంటంటే కాల్షియము, మెగ్నీషియము, సాల్ట్స్. ఈ కాల్షియం, మెగ్నీషియం అనేటువంటి ఈ రెండు లవణాలు ఒక డిపాజిట్ లాగా ఫామ్ అయ్యి అక్కడ ఆ పీనియల్ గ్లాండ్ను అంటే మూస్తూ వస్తాయి. అంటే మూసేస్తుంది అనమాట. చిన్నగా దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం ఏంటంటే, మీరు ఎక్స్రే తీస్తే అక్కడ ఆ పర్టికులర్ పీనియల్ గ్లాండ్ ఎక్స్రే కింద తీస్తే మీకు తెలుస్తుంది అది ఎలా మూయబడుతుంది అనేది, ఏజ్ పెరిగే కొద్దీ ఎలా మూయబడుతుంది అనేది. సో అందుకే మనము ఆ ఆ యొక్క మూయబడుతుంది కదా, దాన్ని ఏమని చెప్తామంటే, మూయబడే దాన్ని క్యాల్సిఫికేషన్ అంటాం. క్యాల్సిఫికేషన్ అని వినింటారు పదాన్ని. క్యాల్సిఫికేషన్ అని చెప్తాం మనం. చూడండి, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ క్యాల్సిఫికేషన్ అనేది జరగడం వలన మనం 5 సంవత్సరాలు బహుశా నేను అనుకోవడము ఒక 5 ఇయర్స్ వరకు ఓపెన్లో ఉంటుంది అది. అన్నీ తెలుస్తూ ఉంటాయి పిల్లలకి. అందుకే వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళకు ఆ స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది. ఈ పక్క బాహ్య ప్రపంచంలో ఏం జరిగినా, ఇప్పుడు ఒకసారి పిల్లోని మనం ముద్దు చేసినా కొట్టినా మళ్ళీ హాయిగానే ఉంటాడు. ఎంత ఆనందంగా ఉంటాడంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు వాళ్ళు పిల్లలు. ఈ ప్రపంచంలో అంటే ఈ ప్రస్తుత క్షణంలో జీవిస్తుంటారు తప్ప వాళ్ళకి ఫాస్ట్ ఇంకోటి ఇంకోటి వాటి సంబంధం లేదు వాళ్ళకి. సో అంత అద్భుతంగా ఎలా జీవించగలుగుతారంటే వాళ్ళకి ఆ పీనియల్ గ్లాండ్ అనేటువంటిది వర్క్ చేస్తూ ఉంటుంది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న వయసులోనే వాళ్ళ యొక్క అంటే పిల్లల యొక్క మనస్తత్వం చెడిపోతుంది అంటే, గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక పిల్లల్లో ఇప్పుడు జరుగుతున్న అంటే ఒక రకంగా విపరీత్యాలు చూస్తుంటాం కదా. ఆ విపరీతమైన ధోరణులు చూస్తున్నాం. ఎలా చూస్తున్నాం? చిన్న పిల్లలకే ఆ, అనేక రకమైనటువంటి ఈ స్కూల్ పిల్లలకి దాని ఏమంటారు, డ్రగ్స్ అంటారు. తర్వాత వాళ్ళ ఆలోచనలు తీరు అంతా మారిపోయింది. దీని అంతటి కారణం ఒకటి ఉంది. అదొక్క కారణం, అదొక్కటి తెలుసుకోవాలి, ప్రపంచం తెలుసుకోవాలి. అదేంటంటే పీనియల్ గ్లాండ్ మూసుకుపోయింది అని అర్థం. గుర్తుపెట్టుకోండి, పీనియల్ గ్లాండ్ వర్క్ చేస్తున్నంత వరకు ఆ యొక్క వ్యక్తి లక్షణాలు అద్భుతంగా ఉంటాయి. ఏముంటాయంటే ప్రేమతత్వం, లవ్, కంపాషన్, ఫ్రెండ్షిప్, ఇవే ఉంటాయి ఎప్పుడు కూడా. దయ, జాలి, గుణం, తర్వాత అందరితో కలిసి ఉండడం, సేవ చేయడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి పీనియల్ గ్లాండ్ యాక్టివ్ ఉన్న వాళ్ళకి. ప్రతి ఒక్క గురువుకు పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయి ఉంటుంది, తెలుసా అది? ప్రతి మాస్టర్ కూడా ఎవరెవరికైతే యాక్టివిటీ ఉంటుందో వాళ్ళు అద్భుతమైన సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళ పనుల కోసమే జీవిస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళు ఫ్రెండ్షిప్లో ఉంటారు. ఆనందంగా, ఒక ప్రేమయుతంగా, ప్రీతియుతంగా నడుచుకుంటారు అందరితో. ఈ లక్షణాలన్నీ తగ్గిపోయి ఇప్పుడు పిల్లల్లో క్రూరత్వం ఎక్కువైంది. దీనికి కారణం ఎవరో కాదు, ఆ యొక్క పీనియల్ గ్లాండ్ మూసుకుపోవడమే. ఎందుకు మూసుకుపోయింది మరి? ఏంటి కారణాలంటే అవన్నీ చెప్పుకోవాలి ఇప్పుడు. తర్వాత ఒక ఉదాహరణ చెప్తాను. మనం చూస్తూ ఉంటాము ఆ, కొన్ని ఫ్యామిలీస్లో యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు మంచి ధనికులు, అంటే చెప్పాలంటే ఐశ్వర్యవంతులు అనుకోండి. అయితే వాళ్ళ పాప స్కూల్లో ఇంకొకరి వస్తువులు దొంగలించుకొని వస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ ఇలాంటి జరుగుతుంటాయి చాలా. అదేంటి, వాళ్ళకి అంత ఆస్తి ఉంది, అంత గొప్ప ధనవంతుడు, ఆ పాప చూస్తే ఇలా బిహేవ్ చేస్తుందని మనకు ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా మనకి ఏమనిపిస్తుంది అంటే, ఏం విపరీతంగా వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు ఈ అమ్మాయిని, ఏదో చేశారో అది. ఏమి కాదు, వాళ్ళంతా కాదు, వాళ్ళ తల్లిదండ్రులు పోయి దొంగతనం చేసుకురమ్మని చెప్పాలి ఆ అమ్మాయికి. వాళ్ళు పెంచిన విధానం కూడా తప్పు కాదు. అయితే ఆ అమ్మాయికి ఆ పీనియల్ గ్లాండ్ మూసుకొని పోయింది అని అర్థం. అప్పుడు ఆ పీనియల్ గ్లాండ్, దాన్ని ఏమని చెప్తామంటే పీనియల్ గ్లాండ్ సరిగా వర్క్ చేస్తుందా అంటే, ఓవర్గా వర్క్ చేయకూడదు, తక్కువ వర్క్ చేయకూడదు, బ్యాలెన్స్గా వర్క్ చేయాలి ఎప్పుడు కూడా. బ్యాలెన్స్ కండిషన్ ఉండాలి. ప్రతి ఒక్క అంతఃస్రావిక గ్రంథి బ్యాలెన్స్గా ఉంటేనే వాళ్ళ గుణాలు కరెక్ట్గా, లక్షణాలు కరెక్ట్గా ఉంటాయి.
ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం అయిందని తర్వాత చెక్ చేస్తే ఏమైంది తెలుసా? పీనియల్ గ్లాండ్ అస్తవ్యస్తంగా వర్క్ చేస్తుంది. వర్క్ చేయడం వల్ల ఆ అమ్మాయిలో ఆ లక్షణాలు బయలుదేరినాయి. ఆ అమ్మాయి దొంగతనం చేసుకొని వచ్చింది. అర్థమైందా? నిజంగా ఆ అమ్మాయిని మళ్ళీ పీనల్ గ్లాండ్ యాక్టివేట్ చేపించి ఇక్కడ ఉంటుంది చూడండి, దీంట్లో తంబులో మన యొక్క ఇది ఉంది కదా, ఇక్కడ 3, 4 అని 2 పాయింట్లు ఉంటాయి. మూడో పాయింట్ వచ్చేసి పిట్యూటరీ, 4వ పాయింట్ పీనల్ గ్లాండ్. ఇక్కడే ఉంటాయి ఈ యొక్క తంబులో. దాన్ని ప్రతినిత్యం పిల్లలకి వస్తూ ఉండాలి ఇట్లా నీట్గా. ప్రతినిత్యం యాక్టివేట్ చేయాలి, ఈ విధంగా చేయాలి. ఓకే, ఈ విధంగా చేసి లేదంటే ఈ జ్ఞానముద్ర పెట్టి వదిలేయాలి. పోతలేము, మాకు ఓపిక లేదు, దానికి కూడా టైం లేదు మాకు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? ఇట్లా జ్ఞానముద్ర పెట్టి వదిలేయాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. జ్ఞానముద్ర పెట్టుకోండి, పెట్టుకోండి, పెట్టుకోండి. స్కూల్లో పెట్టుకో, ఇంట్లో కూర్చున్నప్పుడు పెట్టుకో, ఏం చేస్తున్నా ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి. ఇదే పోచర్లో ఉండాలి. అర్థమైందా? వాళ్ళలో శాంతి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత అన్నీ వస్తాయి. మంచి లక్షణాలు. ఎందుకంటే పీనల్ గ్లాండ్ యాక్టివేట్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇలాంటివి పెద్దలు కూడా ఇలా చేసుకోవాలి, పిల్లలు కూడా ఇలా చేస్తూ ఉండాలి, ఎప్పుడు చేస్తూ ఉండాలి దీన్ని. రజనీకాంత్ ఎప్పుడు ఇలా పెట్టుకుంటారు ఆయన. ఎందుకు ఇలా పెట్టుకుంటారు మరి అంటే, ఎప్పుడు శాంతిగా ఉండొచ్చు, జ్ఞానం జ్ఞానయుతంగా ఉండొచ్చు. అర్థమైందా? స్టేబుల్ అంటే స్థిరత్వంగా ఉండొచ్చు. వీటన్నిటికీ ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అందుకని ఈ పీనియల్ గ్లాండ్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఇక్కడ నుంచి కనెక్షన్ పీనియల్ గ్లాండ్కి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఎనర్జీ పాయింట్ ఉంది, శక్తి కేంద్రము. ఈ శక్తి కేంద్రానికి కనెక్షన్ ఒక నాడి ద్వారా నేరుగా కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని ఇక్కడ యాక్టివేట్ చేస్తే అది యాక్టివేట్ అయిపోతుంది. అట్లా, అర్థమైందా? దానికి శక్తి ప్రసారం జరిగి అది యాక్టివేషన్లోకి వస్తుంది అని అర్థం. అట్లా. సరే. తర్వాత పీనియల్ గ్లాండ్ చెప్పాలంటే ఒక శిశువు అంటే ఇప్పుడే గర్భధారణ చేసినటువంటి మహిళకి ఆ లోపల ఉన్న ఆ యొక్క శిశువు, ఆ పిండం పెరుగుతూ వస్తుంది కదా. ఆ పెరుగుతున్నప్పుడు 36వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే జస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 36వ రోజు నుంచి అప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ పీనియల్ గ్లాండ్, ఆ యొక్క అవయవం పెరగడం. బై బర్త్ కల్లా ఫుల్ రెడీ అవుతుంది అది. బర్త్ అంటే ఆ జననం, ప్రసవించే లోపల ఆ పూర్తి పీనియల్ గ్లాండ్ రెడీ అయ్యి ఉంటుంది అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే, సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ పీనియల్ గ్లాండ్ ఏమవుతా ఉందంటే మెయిన్గా దీనికి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు మూసుకుపోతుంది? దాన్ని మనం క్యాల్సిఫికేషన్ అంటాం. ఒక 5, 6 సంవత్సరాలు ఇప్పుడు తొందరగా మూసుకుపోతుంది. ఇంకా అంతకుముందు ఒక 14 సంవత్సరాల వరకు ఉండేది, 14, 15 వరకు కూడా ఉండేది. మన అంటే మన కాలం, మన చిన్నపిల్లగా ఉన్నప్పుడు, ఇంకా మనకంటే ముందు జనరేషన్. ఇప్పుడు ఏమైందంటే 5 సంవత్సరాల కంటే ఎప్పుడు ఎక్కువ ఉండదు. ఎందుకు చెప్పండి? మన ఆహార శైలి చెడిపోయింది. చూడండి, అన్నిటి కారణం వాడికే వచ్చింది మరి. లైక్ ఫుడ్, డైట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. డైట్ ఎలా ఉందంటే ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు, ఆ? సో ఏం తినకూడదు అవి తింటారు. పిల్లలు కూడా అవే నేర్పించారు. అంతా ఇంకేం లేదు, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్. అంటే నీరు సరిగా లేదు, ఆహారం సరిగా లేదు, గాలి లేదు, ఆ? మనం ఉపయోగించే పదార్థాలు కూడా కల్మషం. ఇట్లా అయ్యేసరికి మొత్తం ఎట్లా సొసైటీ ఎలా తయారైపోయిందంటే, పిల్లలు అస్తవ్యస్తంగా బిహేవ్ చేయడానికి కారణం ఇదే. గంజాయి సేవిస్తున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. అంటే ఎందుకు తీసుకుంటారు? ఇదే కారణం. క్యాల్సిఫికేషన్ ఎప్పుడైతే అయిందో, క్యాల్సిఫికేషన్ అంటే ఏం తెలుసా? మనము ఉపయోగించేటువంటి వస్తువుల్లో ఉన్న అన్ని టాక్సిన్స్ పోయి అది ఒక కాల్షియం డిపాజిట్స్ ఫామ్ అయ్యి ఆ పీనియల్ గ్లాండ్ లోపల ఉంది కదా, అది హార్డ్గా తయారవుతుంది. ఒక గట్టిగా గట్టిగా తయారైపోయి మూసుకుపోయి అది వర్క్ చేయడం ఆపేస్తుంది. అప్పటి నుంచి మనకు ఆ లోకం ఎప్పుడో పోయింది, ఆత్మలోకాల కనెక్షనే పోయింది. ఈ లోకంలో కూడా ఏం చేయాలో తెలియదు, ఎలా ఎలా నడుచుకోవాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఎవరితో ఏం చేయాలో తెలియదు. అన్నీ అస్తవ్యస్తమే, జీవితమే అస్తవ్యస్తం. ఇది నిజంగా జరుగుతున్నటువంటి ప్రస్తుత ఈ పరిస్థితిలో ఏం జరుగుతుందని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దీని గురించి చాలా చాలా ఉంది తెలుసుకోవాల్సింది. ఇది ఒక్కటి కరెక్ట్ వర్క్ చేయించుకున్నాం అంటే మన జీవితము. అందుకే చెప్తుంటాం కదా, పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయితే థర్డ్ ఐ యాక్టివేట్ అయిందని అర్థం.
పీనియల్ గ్లాండ్నే థర్డ్ ఐ అని చెప్పేది. ఇక అది వేరు కాదు, ఇది వేరు కాదు. థర్డ్ ఐ అనేది ఒక ఎనర్జీ సెంటరు, అది మన ఎథరిక్ బాడీలో ఉంటుంది. అదేం కనపడదు మనకి, అది కనిపించేది కాదు. అది అంటే అదొక ఎనర్జీ సెంటర్ అది అక్కడ. అయితే ఫిజికల్గా మన దేహంలో భగవంతుడు పెట్టింది, సృష్టికర్త పెట్టింది, అది పీనియల్ గ్లాండ్. అది మనకు కనిపిస్తుంది. ఎక్స్రే తీస్తే, ఎంఆర్ఐ తీస్తే, బ్రెయిన్ ఎంఆర్ఐ తీస్తే మనకు కనిపిస్తుంది. అర్థమైందా? సో సో దాన్ని యాక్టివేట్ చేస్తే మనకు ఆ థర్డ్ ఐ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. చక్రం, థర్డ్ ఐ చక్రం అని చెప్తాం కదా, ఆజ్ఞ చక్రం, అది యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయిందంటే ఆజ్ఞ చక్రం అంటే అర్థం ఏంటి? మీరు ఏ ఆజ్ఞ ఇస్తే కూడా అది నెరవేరుతుంది. ఆజ్ఞ చక్రం అంటే ఏంది? యు కమాండ్, యుల్ రిసీవ్, యు గెట్ ఇట్. అంటే మీకు ఏది కావాలో మీరు ఆజ్ఞ ఇవ్వండి చాలు ఈ విశ్వానికి, అది జరిగి తీరుతుంది. దాని పేరు ఆజ్ఞా చక్రము. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మనము ఈ యొక్క పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేసుకోవాలి. అది విషయం. దీంట్లో కొంత దీని హిస్టరీ కొద్దిగా కనుక్కొని ట్రై చేస్తే, ఆల్మోస్ట్ 4th century బీసీలో కూడా గ్రీకు వీళ్ళందరికీ కూడా ఇది తెలిసిన విషయమే. అంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే అప్పట్లోనే, ఇప్పుడు కాదు, అది 4th century అంటే ఎప్పుడు? ఇప్పుడు మనము 21st century. అంటే 4th century అంటే 4th century బీసీలో ఈ గ్రీక్ అనాటమిస్ట్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చేసి, ఆయన పేరు ఆ, అలెగ్జాండ్రియా అని చెప్పి. ఆయన అప్పట్లోనే ఏం చెప్పాడు తెలుసా దీని గురించి? ఇది ఒక స్పింక్టర్ లాగా ఉంటుంది. మొత్తం మన యొక్క ఫ్లో ఆఫ్ థాట్స్, అంటే ఈ యొక్క ఆలోచనల ప్రవాహాన్ని అతి అతి అద్భుత రీతిలో దాన్ని నియంత్రిస్తుంది అని చెప్పేసి ఆయన. అంటే మన ఆలోచనల రీతినే నియంత్రిస్తుంది అంటే ఇంకా అర్థం చేసుకోండి. అది అప్పట్లో చెప్పాడు, ఇప్పుడుగా చెప్పింది అది. అదేవిధంగా ఇంకొక ఆయన చెప్తాడు. అది ఎప్పుడంటే ఆల్మోస్ట్ 129 AD ఆ ప్రాంతంలో. ఆయన ఆయన కూడా గ్రీక్ డాక్టర్. ఆయన గెలెన్ గెలెన్ అని చెప్పి ఆయన పేరు. ఆయన ఎప్పుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే దిస్ ది ఎంట్రీ పోర్టల్ ఆఫ్ ద థాట్స్ అని చెప్తాడు. ఎంట్రీ పోర్టల్ అంటే ఏంది? అక్కడి నుంచే మన యొక్క ఆలోచనలు మొదలవుతాయి అని చెప్తాడు. అక్కడి నుంచి. అర్థమైందా? ఇంకొక ఆయన 1596 ఆ ప్రాంతంలో. చూడండి ఎప్పటి నుంచి దీని హిస్టరీ ఉందని చెప్తున్నాను మీకు. అప్పట్లో ఏం చెప్తాడంటే, ఒక ఆయన ఏం చెప్తాడంటే, ఈ యొక్క గ్రంథి ఇది సీట్ ఆఫ్ ద సోల్, సీట్ ఆఫ్ అవర్ సోల్, అంటే మన ఆత్మ అక్కడ కూర్చుంటది, అక్కడ కూర్చొని ఉంటుంది అని చెప్తాడు ఆయన. చూడండి, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు, అద్భుతమైన విషయాలు అప్పట్లోనే చెప్పడం జరిగింది అని అట్లా. ఓకే, మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ. అదేవిధంగా సో ఇదేంటంటే, ఇంకా మనం అర్థం చేసుకుంటూ పోతే ఈ యొక్క మోడర్న్ సైంటిస్ట్ వీళ్ళు కూడా, ఇంకా రోమన్స్ దీన్ని ఏమని చెప్తారంటే పీనియల్ గ్లాండ్ను సుప్రీం గ్లాండ్ అని చెప్తారు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ అంటే మీకు ఇది సబ్జెక్ట్, ఇది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మళ్ళీ మనం ఎక్కడెక్కడో తెలుసుకోవడానికి కష్టం అవుతుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మోడర్న్ సైంటిస్టు వాళ్ళు ఏం చేశారంటే దీని గురించి బాగా రీసెర్చ్ చేసి ఈ పీనియల్ గ్లాండ్ అంటే 1958, అంటే 1958 ఆ ప్రాంతానికి, ఆ టైం కల్లా వాళ్ళు కనుక్కుంది ఏంటంటే ఇది ఒక ఎండోక్రైన్ గ్లాండ్, ఇది అంతఃస్రావ గ్రంథి, ఇది హార్మోన్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది అని కనుక్కున్నారు. అంతవరకు తెలియదు. మన దేహంలో హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంది అని తెలుసుకున్నాను. అది అర్థం చేసుకోవాలి మనం. సో ఆ విధంగా, సో ఈ పీనల్ గ్లాండ్ మొట్టమొదటగా ఇది, దీని గురించి చెప్పాలంటే ఇది ఎలా అంటే హార్మోన్స్ ఉత్పన్నం చేస్తుంది అని చెప్పాలి కనుక్కోవడం అంటే 1886లో 1886లో ఇద్దరు సైంటిస్ట్ వర్క్ చేశారు దీని మీద. హెచ్డబ్ల్యూ గ్రాఫ్, బాల్డ్విన్ స్పెన్సర్. వీళ్ళు కనుక్కుంది ఏంటంటే ఈ పీనల్ గ్లాండ్ ఎలా హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుందంటే మన కంటి మీద పడే లైట్ను గ్రహించి తక్షణమే అది మన బాడీలో ఎలాంటి హార్మోన్స్ ఉత్పత్తి చేయాలో అలాంటి హార్మోన్స్ ఉత్పత్తి చేస్తూ పోతుంది. చూడండి, అంటే మన బాహ్య కన్నులు ఏవైతే లైట్ను స్వీకరిస్తాయి కదా, ఉదాహరణకి లైట్ పడిందంటే చాలు మనకు లోపల ఆ పీనల్ గ్లాండ్ దాన్ని గ్రహించి హార్మోన్స్ ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది. ఏ హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంది?
అంటే అది కూడా కనుక్కున్నారు సైంటిస్ట్ మళ్ళీ. అది ఏ ఏ హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంది అని కూడా కనుక్కున్నారు. ఓకే. సో ఒక రెండు హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంది మిత్రులారా. ఇది తర్వాత కనుక్కున్నటువంటి డిస్కవరీలో అంటే వాళ్ళ యొక్క సంశోధనలో వాళ్ళ యొక్క రీసెర్చ్లో తెలిసింది అంటే రెండు ప్రధాన హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అవేంటివంటే ఈ పీనల్ గ్లాండ్ ఉత్పత్తి చేసేది సెరోటోనిన్ అండ్ మెలటోనిన్. లైట్ కన్ను మీద పడిందంటే సెరోటోనిన్. ఆ కన్నులకు లైట్ కనిపించట్లేదు, పూర్తి చీకటి ఉందంటే అప్పుడు ఉత్పత్తి అయ్యేది మెలటోనిన్. ఈ రెండు విషయాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. సో ఈ సెరటోనిన్ మెలటోనిన్ అనేది ఉంది కదా, ఇది చెప్పాలంటే సెరటోనిన్ అనేటువంటిది మెలటోనిన్ మొదటి స్టేజ్లో వచ్చేది సెరటోనిన్. ఆ సెరటోనిన్ తర్వాత అది మార్పు చెంది ఏమవుతుందంటే మార్పు చెంది మెలటోనిన్గా తయారవుతుంది. ఈ రెండింటిని ఈ పని అంతా చేసేది ఎవరంటే పీనల్ గ్లాండ్. అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఏం చేస్తుందో కనుక్కుందాం. ఇక్కడ ఏమవుతుందంటే పీనల్ గ్లాండ్ పీనల్ గ్లాండ్ అనేటువంటిది మిత్రులారా, మన లోపల ఈ పీనల్ గ్లాండ్తో పాటు ఇంకొకటి ఉంటుంది. అదే జీవ గడియారం అంటాం, బయో క్లాక్, సర్కేడియన్ క్లాక్ అని చెప్తాం మనం. సర్కేడియన్ క్లాక్ అంటే అర్థం ఏంటి? మన లోపల మన లోపల ఒక జీవ గడియారం ఉంటుంది. అది ఎలా ఫాలో అవుతూ ఉంటుంది అంటే సూర్యుని ఫాలో అవుతుంటుంది. సూర్యుని యొక్క సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం ఉంది కదా, ఈ రెండింటిని ఎప్పుడూ రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు. మన దేహం కూడా ఖచ్చితంగా దానికి అనుగుణంగానే నిర్మించబడింది. మనమేం మళ్ళీ ఎక్సెప్షన్ కాదు. ప్రతి జంతువు, ప్రతి జీవి ఈ భూలోకంలో సూర్య ఆ సూర్యుని అస్తమయం, సూర్యుని యొక్క ఉదయించడం, ఈ రెండింటి మధ్యలోనే వర్క్ అవుతాయి. ఉదాహరణకు తీసుకోండి, ఏ జంతువు కూడా సూర్య అస్తమయం ఏంటంటే అంటే వాటి దాని ఏమంటారు, తినే తినేది ఆపేస్తాయి యాక్చువల్గా. ఏ జంతువు కూడా తినడానికి ముందుకు పోవు. ఎందుకు? కారణం ఏంటి అంటే వాటికి తెలుసు అది. ఎందుకంటే సూర్యుడు అస్తమయం ఏంటంటే అక్కడ లోపల జఠరాగ్ని ఉండదు. అంటే కడుపులో జఠరాగ్ని ఉండదు, ఆ సమయంలో తినకూడదు. అవి ప్రతి పక్షి, ప్రతి జంతువు ఆ పని చేస్తాయి. కానీ మనిషి ఎంతవరకు తింటూ పోతున్నాడు? రాత్రి 12 గంటలకు. అది నాన్ వెజిటేరియను, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నాన్ వెజిటేరియను, వీలవుతే మందు తాగడము. అర్థమైందా? ఇంత ఘోరంగా వీళ్ళు చేస్తున్నారంటే మనిషికి ఎంత విపరీతంగా తయారైనా అర్థం చేసుకోండి మీరు. మనము అంటే ఒక నేచర్ అంటే ప్రకృతికి ఎంత విరుద్ధంగా పోతున్నామో అర్థం చేసుకోండి. అందుకే కదా ఇంత భయంకరమైన రోగాలు, భయంకరమైన హాస్పిటల్స్. లేకపోతే మనకేం పని? ఇప్పుడు ఏ జంతువు ఏ హాస్పిటల్ ఉంది, ఏ పక్షికి ఏ హాస్పిటల్ ఉంది చూద్దాం. అవి బతకట్లేదా? వాటికి తిండి లేదా? అవి తిరగట్లేదా? ఎగట్లేదా? అన్నీ చేస్తున్నాయి. మరి మనిషికి ఏమొచ్చింది ఈ విధంగా? అంటే మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క ప్రకృతికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు, అంతే సింపుల్. నైటు సూర్యాస్తమయం 6 గంటలకు అయింది, మనం తినేది 10 గంటలకు, పడుకుండేది 12 గంటలకు, లైట్లన్నీ వేసుకొని ఉంటాము. ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. నేను ఇంతకుముందే మీకు మెలటోనిన్ గురించి చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఈ పీనియల్ గ్లాండే మెలటోనిన్ ఉత్పత్తి చేసేది ఫస్ట్ పాయింట్. ఎప్పుడు మెలటోనిన్ స్టార్ట్ కావాలి అంటే తినేది 7 గంటలకు తినాలి. ఓకే. 7 నుంచి 10 లోపల అరిగిపోవాలి. అరిగిపోయినాక 10 గంటలకు పడుకోవాలి, ఒక గ్లాస్ నీళ్ళు తాగి. అర్థమైందా? ఇంకా నేను లేదు, ఒక గ్లాస్ మిల్క్ తాగి పడుకుంటాను, ఏదో కొద్దిగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది మలబద్ధకం, అది కూడా చేయండి, పర్వాలేదు. అర్థమైందా? లేదు, వేడి వేడి నీళ్ళకి కావాలంటే కొద్దిగా ఆ, ఏదైనా మామూలుగా ఆముదం ఏదైనా ఒక 2 3 చుక్కలు వేసుకొని అది తాగితే అంటే మల విసర్జించ బాగా అవుతుంది పొద్దునకి. ఇంకా కొంతమంది త్రిపుల చూర్ణం వేసుకొని తాగుతారు. ఏదైనా చేయండి, పర్వాలేదు. అయితే 10 గంటలకు ఖచ్చితంగా పడుకోవాలి. చుట్టూ లైట్లు ఆఫ్ చేయాలి. ఎలాంటి మొబైల్ కానీ వర్క్ కాకూడదు. ఎలాంటి అంటే బ్లూ స్క్రీన్స్, గ్యాడ్జెట్స్, ఈఎంఎఫ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏది ఉండకూడదు. అన్ని స్విచ్ ఆఫ్ చేసినప్పుడు అప్పుడు యాక్చువల్గా కంటికి లైట్ ఎప్పుడైతే చెప్పాను కదా, ఈ కంటి రెటీనా ఉంది కదా, ఆ కంటి రెటీనాను ఆ రెటీనా మీద లైట్ పడిందంటే ఇమ్మీడియట్గా సిగ్నల్ పిన్నెల గ్లాండ్కి పోతుంది. అది గ్రహిస్తుంది. గ్రహించి ఇమీడియట్గా ఏం చేస్తుందంటే, ఓ పగులు అవుతా ఉంది అంటే మనం
బయట వెలుతురు వస్తుందంటే సూర్యుడు వస్తున్నాడా అని దానికి ఏం అర్థమవుతుంది? సూర్యుడా ఇదైతే ఈ మామూలుగా లైట్ అనేది, అది ట్యూబ్ లైటా లేకపోతే సూర్యుడు అని దానికి అర్థం కాదు. లైట్ పడింది ఆ కంటికి, దాని అర్థం ఏంటంటే హెచ్చరిక ఉండాలి. అప్పుడు ఏం చేస్తుంది? మెలటోనిన్ తీసేసి సెరటోనిన్ పంపిస్తుంది. సెరటోనిన్ రావాల్సింది పగులు పూట. ఎప్పుడు? మనం హెచ్చరికగా అంటే పొద్దున 6 నుంచి సాయంత్రము పోతూ 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 6, 7, 8 కల్లా పూర్తి జీరో అయిపోవాలి అది. ఇప్పుడు ఏంటంటే రివర్స్ అవుతా ఉంది. పొద్దున 6 కదా కదా, రాత్రి 12 వరకు కూడా సెరటోనిన్ అట్లే మన బ్లడ్లో ఉండిపోతా ఉంది. మనం హెచ్చరికగా ఉంటున్నాం కాబట్టి, చుట్టూ లైట్లు ఆన్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది? సెరోటోనిన్ బ్లడ్లో ఉండిపోతుంది. బ్లడ్లో ఉండిపోతే నష్టం ఏంటి అంటే, బ్లడ్లో ఉండిపోతే అలాగనే అందుకే వచ్చేది బీపీ, హార్ట్ అటాక్స్ ఇవన్నీ వచ్చేది దానికే కారణం. బ్లడ్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? సెరటోనిన్ ఏం చేస్తుంది అంటే మనల్ని హెచ్చరికగా పెడుతుంది. అలర్ట్ అంటే ఇట్స్ యాక్చువల్లీ న్యూరో ట్రాన్స్మిటర్, ఇట్స్ ఏ హార్మోన్ కెమికల్ మెసెంజర్. సో దట్ కీప్స్ అస్ అలర్ట్. మనల్ని అలర్ట్ కండిషన్లో పెడుతుంది, హెచ్చరిక కండిషన్లో పెడుతుంది. సెరటోనిన్ ఉన్నంత సెరటోనిన్ మన దేహంలో పొద్దున పూట పగలు పూట ఉంటే మంచిదే, ఎందుకంటే మనం వర్క్ చేయాలి కదా, హెచ్చరికగా ఉండాలి కదా, కరెక్ట్. నైటు 9, 10 కల్లా అది జీరో అవుతూ రావాలి. అక్కడ ఏం స్టార్ట్ కావాలి? మెలటోనిన్ స్టార్ట్ కావాలి. నైట్ ఎందుకు ఉండేది దేహానికి? నైటు మన దేహాన్ని శుభ్రపరచుకోవడానికి, అంటే డిటాక్సిఫికేషన్ అంటాం. అంటే అర్థం ఏంటి? మన దేహంలో పేరుకుపోయినటువంటి విష పదార్థాలని మొత్తాన్ని, అంటే నైట్ చూడండి, డే టైం అంతా ప్రతి అవయవం పనిచేస్తుంది కదా, జీర్ణాశయం నుంచి లివరు, కిడ్నీ, లంగ్స్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి పగులంతా. వాటికి శుభ్రపరచుకునే టైం లేదు. ఇప్పుడు ఉదాహరణకి మన ఇల్లు ఉంది, మామూలు పగులంతా ఉపయోగిస్తాం. అర్లీ మార్నింగ్ వచ్చి ఏం చేస్తాం? క్లీన్ చేసుకుని తర్వాత మళ్ళీ ఉపయోగించుకుంటాం కదా. అంటే కొంత క్లీనింగ్ టైం ఇవ్వాలి కదా. అట్లే ఒక వెహికల్ ఉంది, ఒక 3 నెలలు వాడిన తర్వాత మనం ఏం చేస్తాం? దాన్ని తీసుకెళ్ళి గ్యారేజ్లో పెడతాం. ఎందుకు? దాన్ని మొత్తం రిపేర్ చేయాలని చెప్పేసి. మన దేహం ఏం చేస్తుందంటే మొత్తం అంటే పగులంతా మనము వర్క్ చేసి ఉంటాం. దేహాన్ని వాడుకుంటాం, మైండ్ కూడా వాడుకుంటాం కదా. దేహాన్ని, మైండ్ రెండింటిని వాడుకుంటాం. ఈ రెండింటికి రెస్ట్ కావాలంటే ఏం చేయాలి? నైటు 10 గంటలకల్లా లైట్లన్నీ ఆఫ్ చేసి అంటే ఒక చిక్కటి చీకటి, అంటే దట్టమైనటువంటి చీకటి, దట్టమైనటువంటి దాని ఏమంటారు, డార్క్ లైట్, అంత చీకటి, చీకటి అని చెప్తాం. అంత చీకట్లో మనం పడుకున్నప్పుడు తక్షణం ఏం చేస్తుందంటే మెలటోనిన్ ఉత్పన్నం అవుతుంది. మెలటోనిన్ ఉత్పత్తి అయితేనే మీకు నిద్ర వస్తుంది, లేకపోతే నిద్ర రాదు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది నిద్ర రాదని ఇబ్బంది పడుతూ ఉంటారు. నిద్ర రావట్లేదు, మాకు నిద్ర కొరత అవుతా ఉంది, టాబ్లెట్ వేసుకుంటున్నాం. కారణము మెలటోనిన్ ఉత్పన్నం కావట్లేదు. ఎందుకు ఉత్పత్తి కావట్లేదు? పీనియల్ గ్లాండ్ అస్తవ్యస్తం అయిపోయింది. ఎందుకు అస్తవ్యస్తం అయిపోయింది? మనం తినే ఆహారం ఎట్లా పడితే తిన్నాం. మనం తినే ఆహారంలో ఫ్లోరైడ్స్, రకరకాల టాక్సిన్లు లెక్క చేయలేదు. థమ్స్అప్ తాగాము, ఐస్ క్రీమ్ తిన్నాము, కోకోలా తాగాము, ఆ, ఇంక ఏది వదల్లా అన్నీ చేసాం. మీ పీనియల్ గ్లాండ్ ఏమవుతుంది అప్పుడు? ఖచ్చితంగా మూసుకుపోయి ఉంటుంది, క్యాల్సిఫికేషన్ అయి ఉంటుంది. అది సరిగా పనిచేయదు. పని చేయకపోతే ఏం చేస్తాము? ఆ పని చేయడం ఎప్పుడైతే తగ్గుతుందో ఈ మెలటోన్ కూడా ఉత్పత్తి కాదు, వాళ్ళకి నిద్ర కూడా రాదు. సో ఇలాంటి జరుగుతూ వస్తాయి మిత్రులారా. అందుకే దాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి ఏంటంటే అట్లీస్ట్ నైట్ టైము 10 కల్లా మనం పడుకోవడం మొదలు పెడితే, అంటే దట్టమైన చీకట్లో పడుకున్నప్పుడు అప్పుడు ఏమవుద్దంటే ఆ రెటినా నుంచి లైట్ పడడం లేదంటే అప్పుడు ఇమ్మీడియట్గా మెలటోనిన్ మన రక్తంలోకి ప్రవహిస్తుంది. పీనియల్ గ్లాండే ఆ అంతస్రావిక గ్రంథి పీనియల్ గ్లాండ్ ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు ఎప్పుడైతే మెలటోనిన్ రక్తంలోకి వస్తుందో అన్ని అవయవాలకు, ప్రతి ఒక్క జీవ కణానికి పోతుంది. పోయినప్పుడు ఏం చెప్తుందంటే అన్ని అవయవాలకు, సో దిస్ ద టైమ్ ఫర్ యూ టు రిపేర్ అని చెప్పేసి క్లీన్ చేసుకోండి. ఇంకా మీకేం అంటే మీకు యాక్టివ్ పని ఏమి ఇవ్వం. నోట్లోంచి ఆహారం రాదు, నీ నోట్లోంచి నీళ్లు రావు, వచ్చేది శ్వాస వస్తుంటుంది, శ్వాస పోతుంటుంది, అంతేగాని మీకు ఏ ఘన పదార్థం, ద్రవ పదార్థం లోపల నుంచి రాదు. మీరు హాయిగా మీ పని మీరు చేసుకోండి. ఏంటి పని అంటే ఏంటి అంటే రిలాక్స్ కాండి, మొత్తం రిపేర్ చేసుకోండి, క్లీన్ చేసుకోండి అని చెప్తుంది. ఏం చెప్తుంది? చెప్తుంది మెలటోనిన్ చెప్తుంది. అప్పుడు అన్ని అవయవాలు కూడా
రాత్రి అంతా శుభ్రపరచుకొని పొద్దున కల్లా వాటి యొక్క కసు విసు అంతా తీసుకొచ్చి మలం మలం ద్వారా బయటికి పంపించేస్తాం. ఇది యాక్చువల్ జరిగేది. ఇది యాక్చువల్ మెకానిజం, ఇలా జరుగుతుంది. దీనికి మనం టైం ఇస్తున్నామా? లేదు. నైట్ కూర్చున్నాం, 12 వరకు వర్క్ చేస్తున్నాం, సినిమా చూస్తున్నాం. ఆ, 12 అయింది, 1 అయింది, లైట్లు ఆన్ చేసుకున్నాం, బ్లూ స్క్రీన్ పడతా ఉంది, మెలటోనిన్ ఉత్పత్తి కావట్లేదు, ఆరోగ్యం దెబ్బతింటుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, హార్ట్ అటాక్ అన్నీ వస్తాయి. అర్థమైందా? సో ఇట్లాంటి విషయాలు ఎన్నో మనం తెలుసుకోవాలి మిత్రులారా. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఇంకొకటి 1943లో ఒకటి కనుక్కున్నారు. 1943లో ఇంకో విషయం కనుక్కున్నారు. ఏంటంటే సో ఇది ఈ కెమికల్ ఇది ఎలాంటిదంటే, వాయిస్ బ్రేక్ ఒక అయింది రకంగా సార్. చెప్పాలంటే ఆ, ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ సార్. వినిపిస్తుందా? ఓకే. సో ఈ LSD-25 అనేటువంటి ఒక కెమికల్ ఉత్పత్తి అవుతుంది మనలో అనేది కనుక్కున్నారు ఇప్పుడు 1943లో. ఇది ఏం చేస్తుందంటే, ఈ కెమికల్ ఉత్పత్తి అయిందంటే మనకు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వస్తాయి కదా. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వస్తే మనం ఎక్కడో తేలియాడుతున్నట్టు, ఏ లోకంలో ఉన్నట్టు ఉంటాయి కదా. అలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకు కలుగుతున్నాయంటే ఈ కెమికల్, అలాంటి ఆ ఎక్స్పీరియన్సెస్ కలుగుతున్నప్పుడు ఈ పీనల్ గ్లాండ్ ఉత్పత్తి చేసేటువంటి కెమికల్ ఇదే అని చెప్పి వాళ్ళు అది కూడా కనుక్కున్నారు, LSD-25. అప్పుడు మనకు అలాంటి ఫీలింగ్, అంటే అలాంటి ఒక రకంగా తేలియాడుతూ ఉంటాము. ఈ లోకంలో కాదు, ఈ లోకంలో ఉన్నామనే కాదు కాకుండా మనం ఒక రకంగా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అది, ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ నిజంగా కలిగినప్పుడు వచ్చేటువంటి కెమికల్, మన బ్రెయిన్లో ప్రొడ్యూస్ అయ్యే కెమికల్ ఇదే అని చెప్పి వాళ్ళు అది కూడా కనుక్కున్నారు. కాబట్టి మనం సపోజ్ ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటాము, ధ్యానంలో డీప్గా వెళ్తాం కదా. ధ్యానంలో డీప్గా వెళ్ళినప్పుడు మనలో వచ్చేటువంటి ఆ అనుభవాలు వస్తాయి చూడండి. అంటే గాల్లో తేలాడుతున్నట్టు, ఎక్కడో ట్రావెల్ చేస్తున్నట్టు, హాస్టల్ ట్రావెల్ అయినట్టు ఇవి ఉంటాయి కదా. అలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా జరుగుతాయి. జరిగినప్పుడు ఈ కెమికల్ ఉత్పత్తి అవుతుంది. ఇది కూడా కనుక్కోవడం జరిగింది. అర్థమైందా? సో కాబట్టి సో మొత్తం మీద మన మనలో ఈ ఈ ఫిజికల్ బాడీలో ఈ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే మన యొక్క చైతన్య స్థితులు మారుతూ ఉంటాయి. ఆ చైతన్య స్థితులు మారేదానికి కూడా మారుతూ ఉన్నప్పుడు మనం ధ్యానంలో కూర్చొని మన చైతన్య స్థితి మార్చుకున్న కొద్దీ పీనల్ గ్లాండ్ నుంచి వచ్చేటువంటి ఆ యొక్క కెమికల్ కాంపోజిషన్స్ వేరే చేంజ్ అవుతూ ఉంటాయి. అది రకరకాల ఇలాంటి ప్రొడ్యూస్ చేస్తూ పోతుంది. ఇంకా ముందు ముందు ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి సుమిత్రులారా, ఇక్కడ ఏంటంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఎప్పుడైతే పీనల్ గ్లాండ్ ఉత్పత్తి చేసుకుంటే, ఓకే, అనేక విషయాలు తెలుసుకోవచ్చు. అంటే భౌతికంగా, తర్వాత ఆధ్యాత్మిక పరంగా కూడా, రెండింటి పరంగా కూడా అనేక లాభాలు మనకు ఉన్నాయి. సో అలా కాకుండా అలా కాకుండా ఇది గిన యాక్టివేట్ కాలేదంటే ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, ఒక జైల్లో కదా, ఒక ఖైదీలను పెడితే ఆ ఆ ఒక 4 గోళ్ల మధ్య తిరుగుతూ ఉంటారు చూడండి. బయటికి పోనీకి లేదు, బయట ఏం జరుగుతుందో తెలియదు. అలా అయిపోయింది మన ప్రపంచం, మన మన పరిస్థితి అట్లా అయిపోయింది. మనము జైలు గోడల మధ్యలో ఉన్నట్టుగా మన ఈ యొక్క బాహ్య ప్రపంచంలో ఇరుక్కొని పోయాం అనమాట. ఎలా ఇరుక్కున్నామంటే ఒక జైల్లో నివసిస్తున్నాం కదా, అలాంటి పరిస్థితులు మనం ఇరుక్కున్నాం. ఎందుకు? పీనల్ గ్లాండ్ యాక్టివేట్ చేసుకోలేదు, పీనల్ గ్లాండ్ వర్క్ చేయట్లేదు కాబట్టి. పీనల్ గ్లాండ్ ఎవరికైతే వర్క్ చేయడం మొదలు పెడుతుందో, సో వాళ్ళకు నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన ప్రపంచం వాళ్ళకి. ఎందుకంటే బాహ్య ప్రపంచం, అంతర్ ప్రపంచం అన్నీ అర్థమవుతాయి. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవితాన్ని ఒక ఆనందంగా, అదే అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు అనమాట. ఇది సాధ్యమయ్యేది ఎప్పుడంటే ఈ పీనల్ గ్లాండ్ వర్క్ అయినప్పుడు మాత్రమే. లేదంటే ఒక జైలు జీవితం లాగా ఉంటుంది మన యొక్క జీవితం. అర్థం చేసుకోవాలి. సో ఇది ఈరోజు మనము కొన్ని విషయాలు దీని గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఇంకా మనం ఏం చేస్తామంటే ఎక్కువ విషయాలు నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటూ వెళ్దాం. ఓకే, ఇది ఇంకా చాలా లెంతీ సబ్జెక్ట్ కదా, ఒక రోజులో అయ్యేది కాదు. సో డిఫరెంట్ క్లాసెస్లో మళ్ళీ కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ పోదాం. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. నమస్తే.